ఖడ్గానికి మొదటి ఇమ్మోర్టల్. అధ్యాయం 4. గాలి మరియు వర్షాన్ని తారుమారు చేయడానికి ఒక చేయి. వి జెంగ్యాంగ్. అతను బ్లూరివర్ స్వోర్డ్ మనోర్ యొక్క బాహ్య విభాగ శిష్యుడు, అలాగే క్లోడ్రైవర్ ప్రిఫెక్చురల్ క్యాపిటల్ యొక్క పీక్ లెవెల్ వంశం, వి ఫ్యామిలీ యొక్క ప్రత్యక్ష వారసుడు. వెన్ కుటుంబంలో భయం మరియు విస్మయాన్ని కలిగించడానికి ఈ స్థితి మాత్రమే సరిపోతుంది. కాబట్టి మీరు నన్ను చూడాలనుకున్నారు, జూనియర్ అప్రెంటిస్ బ్రదర్ వి. సుయి చిన్నగా నవ్వాడు. అతను బ్లూరివర్ స్వోర్డ్ మేనర్లో సాగు చేస్తూ గడిపిన 3 సంవత్సరాలలో వి జెంగ్యాంగ్ ఎల్లప్పుడూ అతనిని తన పోటీగా చూసేవాడు. మరో మాటలో చెప్పాలంటే 3 సంవత్సరాలు వి జెంగ్యాంగ్ అతని నీడలో నివసించాడు. ఇప్పుడు వి జెంగ్యాంగ్ యొక్క హద్దులేని చూపులు సుయని అంచనా వేసింది. అతను అకస్మాత్తుగా సుదీర్ఘమైన, విచారకరమైన నిట్టూర్పు విడిచాడు. బ్లూరివర్ స్వోర్డ్ మనోర్ యొక్క బయటి శాఖకు చెందిన మహిమాన్విత ఖడ్గా అధిపతి రెప్పపాటులో తరిగె దుమ్ములో పడిపోతాడని ఎవరు ఊహించారు? అధ్వాన్నంగా, మీరు మీ మొత్తం సాగును కోల్పోలేదు. మీరు ప్రత్యక్ష అల్లుడు కూడా అయ్యారు. అయ్యో! పదే పదే ప్రతిధ్వనిస్తూ అతని స్వరం మహామందరం అంతటా వ్యాపించింది. అందరి భావాలు మారాయి, కాని సుయి మృదువుగా నవ్వి, నేను నీకు నేర్పిన పాయాలను నువ్వు మర్చిపోయినట్లుంది. నేను మీ జ్ఞాపకశక్తిని రిఫ్రెష్ చేయాల్సిన అవసరముందా? కేవలం ఒక వాక్యంలో అతను వి జెంగ్యాంగ్ను ఎక్కడ బాధపెట్టాడో అక్కడే కొట్టాడు. వి జెంగ్యాంగ్ అనేక అసహ్యకరమైన సంఘటనలను గుర్తుచేసుకున్నాడు మరియు అతని వ్యక్తీకరణ క్రమంగా పుల్లనిస్తుంది. సూయి, యంగ్ మాస్టర్ వీతో నువ్వు మొరటుగా ప్రవర్తించకూడదు. ఫ్యామిలీ హెడ్ వెన్ చాంగ్జింగ్ తన పాదాలకు కాల్చి గర్జించాడు. అతని చల్లని, చొచ్చుకుపోయే చూపులు స్పష్టమైన ముప్పును కలిగే ఉన్నాయి. వెన్ కుటుంబం తనను చిన్నచూపు చూస్తుందని సూయకి చాలా కాలంగా తెలిసినప్పటికీ అతను ఇంకా కొంచెం ఆశ్చర్యపోయాడు. వెన్ చాంగ్జింగ్ వెన్ క్లాన్ యొక్క గౌరవనీయమైన అధిపతి. అయినా ఇక్కడ అతను అందరి ముందు బయటి వ్యక్తికి అనుకూలంగా తన సొంత కుటుంబానికి చెందిన అల్లుడిని బెదిరించాడా? అతను వెన్ కుటుంబానికి చెందిన ఇతర ఉన్నత స్థాయి సభ్యులను చూసినప్పుడు సుయకి చులకనగా ఏమీ కనిపించలేదు. వెన్ చాంగ్జింగ్ యొక్క ఉపదేశం కనీసం సరికాదని ఎవరూ భావించలేదు. వారు చూసిన విధానం, అతనిలాంటి ప్రత్యక్ష అల్లుడు వ్యక్తి కంటే ఎక్కువ ఫర్నిచర్ అని చెప్పడంలో సందేహం లేదు. వారు అతనికి నచ్చిన విధంగా వ్యవహరించగలరు. ఫైన్, అది కూడా పనిచేస్తుంది. సూయి యొక్క వ్యక్తీకరణ అకస్మాత్తుగా మరింత ఉదాసీనంగా ఉంది మరియు అతని హృదయంలో అతను తనకు మరియు వెన్ కుటుంబానికి మధ్య స్పష్టమైన గీతను గీసుకున్నాడు. సూయి, నేను క్లోడ్రైవర్ ప్రిఫెక్చురల్ క్యాపిటల్ నుండి ఇక్కడికి రాలేదంటే కేవలం మిమ్మల్ని మీరు ఫూల్గా మార్చుకోవడమే, వేయ్ జెంగ్యాంగ్ చల్లగా అన్నాడు. అతను సూయి పట్ల వెన్ ఫ్యామిలీ యొక్క వైఖరిని గమనించాడు మరియు అది అతనిని మరింత నిర్భయుడిని చేసింది. ఓహ్, అప్పుడు నువ్వు దేనికి వచ్చావు? అని సూయి ప్రశ్నించారు. వి జెంగ్యాంగ్ పెదవుల మూలలు పైకి లాగబడ్డాయి మరియు అతని గద్దకంటి చూపులు సూయలోకి ప్రవేశించాయి. అతను తన 2 వేళ్లను చాచి, ప్రతి పదం మధ్య నొక్కి చెప్పడం కోసం పాజ్ చేస్తూ, నేను 2 కారణాల వల్ల ఇక్కడ ఉన్నాను. మొదట, రేపు హెవెన్స్ ఆరిజిన్ అకాడమీకి లింగ్జావో బయలుదేరినప్పుడు నేను ఆమెతో వెరతాను. రిలాక్స్, నేను ఆమెను బాగా చూసుకుంటాను. నేను ఆమెకు చిన్నపాటి అన్యాయం జరగనివ్వనని హామీ ఇస్తున్నాను. రెండవది, మీ స్థలాన్ని మీకు గుర్తు చేయడానికి నేను ఇక్కడ ఉన్నాను. నువ్వు తన సాగు మొత్తాన్ని కోల్పోయిన అల్లుడు తప్ప మరొకటి కాదు. మీరు లింగ్జావోకు ఏ విధంగానూ అర్హులు కారు. నేను మరొక రోజు వెన్ కుటుంబానికి తిరిగి వస్తాను. నేను అలా చేసినప్పుడు లింగ్జావో వివాహ ఒప్పందాన్ని రద్దు చేస్తాను. మీ విషయానికొస్తే, సుయి, మీరు వీధుల్లోకి వెళ్లడం ఖాయం. ఆ రోజు వచ్చినప్పుడు మీకు ఆహారం తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే మీరు నా పక్కనే ఉండిపోవచ్చు. నా దగ్గర నగదు కొరత లేదు. నేను చెత్త ముక్కను తినిపించలేను. అతని మాటలు స్ఫుటమైనవి మరియు అతని స్వరం విజృంభించింది. అతని కళ్ళు దురుద్దేశంతో, నమ్మకంగా అసహించుకున్నాయి మరియు అహంకారంతో మెరుస్తున్నాయి. మహాహాలు పూర్తిగా నిశ్శబ్దంగా ఉంది. పక్షులు కూడా మౌనం వహించాయి. అందరి భావాలు వింతగా మారాయి. ఏది ఏమైనప్పటికీ సూయి మరియు వెన్ లింగ్జావో భార్యాభర్తలు. వి జెంగ్యాంగ్కు వెన్ కుటుంబానికి చెందిన ఉన్నత స్థాయి వ్యక్తుల ముందు ఇలాంటి మాటలు చెప్పడం సూయకి జరిగిన అతి పెద్ద అవమానం. ఇంకా అతని మాటలు ఫ్యామిలీ హెడ్ వెన్ చాంగ్జింగ్ మరియు ఇతరులకు కూడా కొంత అసౌకర్యాన్ని కలిగించాయి. అయినా ఎవరూ ఏమీ అనడానికి సాహసించలేదు. వి కుటుంబం క్లోడ్రైవర్ ప్రిఫెక్చర్లోని 19 నగరాలను ప్రభావితం చేయగల గరిష్ట స్థాయి వంశం, మరియు వి జెంగ్యాంగ్ కుటుంబ కుమారుని ప్రస్తుత అధిపతి. అతని స్థితి చాలా ఉన్నతమైనది. వెన్ కుటుంబం అతనిని రెచ్చగొట్టడాన్ని కూడా పరిగణించదు. క్విన్ కళ్ళు నిజానికి వెలిగపోయాయి. ఆమె వి జెంగ్యాంగ్ని క్షుణ్ణంగా పరిశీలించింది, తర్వాత అతనిని సూయతో పోల్చింది. ఆమె మరింత అసంతృప్తిగా భావించింది. ఆమె కూతురు ఈ యంగ్ మాస్టర్ విని పెళ్లి చేసుకుంటే
వెన్ కుటుంబంలో ఆమెను చిన్నచూపు చూసేంత అంధుడు ఎవరు? అయితే అందరి అంచనాలకు విరుద్ధంగా ఈ స్థాయి దుర్వినియోగాన్ని భరించిన తర్వాత కూడా సూయి ఆశ్చర్యం యొక్క అలలు చూపలేదు. అతని ప్రశాంతత చూపరులను ఒకింత గందరగోళానికి గురిచేసింది. ఈ వ్యక్తి అతనికి నిజంగా కోపం లేదా? కొంచెం కూడా? వే జెంగ్యాంగ్ తన నుదురు ముడుచుకున్నాడు. అతను తన స్థితిని చాటుకోవడానికి మరియు అంతకంటే ఎక్కువగా సూయని కించపరిచేందుకు భార్య దొంగతనం అనే బెదిరింపును ఉపయోగించుకోవడానికి ఇక్కడ ఉన్నాడు. అతని నిందలు కనీసం ప్రభావవంతంగా లేవని ఎవరు భావించారు? అతను తన పెడికెలిని తిప్పినట్లు భావించాడు. కేవలం పత్తిని కొట్టాడు. ఇది ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. సూయి గుంపు యొక్క వ్యక్తీకరణలను స్వీకరించాడు. కాని అతను మర్త్య ప్రపంచంలోని ఏదో ఒక మూలలోని చిన్న వివాదంపై స్వర్గం నుండి క్రిందికి చూస్తున్న దేవుడిలా ప్రశాంతంగా ఉన్నాడు. అతనికి వి జెంగ్యాంగ్ డ్యాన్సింగ్ ఫ్లీ లాగా ఉన్నాడు. హాస్యాస్పదంగా ఉంది. ఈ దశలో అతను ఆ నిర్లిప్త వైఖరిని ఎలా కొనసాగించగలడు? ఎవరూ గమనించినప్పటికీ మంచుతో నిండిన వెన్ లింగ్జావో ఈ సమయం మొత్తం చూస్తూనే ఉన్నాడు. ఆమె చూపుల లోతుల్లో గందరగోళం మరియు ఆశ్చర్యం యొక్క దాదాపు కనిపించని సూచన. అప్పుడే సూయి చూపులు హాల్ని చుట్టుముట్టాయి మరియు అతను ప్రశాంతంగా ఇలా అన్నాడు, ఏం పర్వాలేదు. మా వివాహ ఒప్పందం అమల్లో ఉన్నంతవరకు నేను ఇప్పటికీ వెన్ లింగ్జావో భర్త మరియు వెన్ కుటుంబానికి అల్లుడు. ఇంకా ఇప్పుడు బయటి వ్యక్తి మా గొప్ప హాలులో నిలబడి అతను నా కోసం నా భార్యను ఎలా జాగ్రత్త తీసుకోబోతున్నాడనే దాని గురించి గొప్ప ప్రకటనలు చేస్తున్నాడు. ప్రతి ఒక్కరూ ఈ వార్త వ్యాప్తి చెందితే ప్రజలు వెన్ కుటుంబాన్ని ఎలా పరిగణిస్తారు? మరియు వారు ఎలా చూస్తారు? వెన్ లింగ్జావో అతని మాటలు చప్పగా ఉన్నాయి. అతని స్వరం తీరికగా ఉంది. అయినప్పటికీ అవి అకస్మాత్తుగా ఉరుములాగా సాగాయి. వెన్ చాంగ్జిన్ మరియు ఇతర ఉన్నత స్థాయి వ్యక్తుల వ్యక్తీకరణలు నాటకీయంగా మారాయి మరియు వారు ఇకపై కూర్చోలేరు. వారు సూయి భావాలను పట్టించుకోకపోవచ్చు. కాని వారు వెన్ కుటుంబం యొక్క ప్రతిష్ట మరియు కీర్తిని విస్మరించలేరు. క్వింగ్ మరియు వెన్ చాంగ్తాయ్ అకస్మాత్తుగా స్పృహలోకి వచ్చారు. వారి వ్యక్తీకరణలు అసహ్యంగా ఉన్నాయి మరియు అవి ఆచరణాత్మకంగా పిచ్చిగా ఉన్నాయి. వెన్ లింగ్జావో తల్లిదండ్రులుగా ఈ వార్త వ్యాప్తి చెందితే వారు నిస్సందేహంగా అవమాన భారాన్ని భరిస్తారు. వెన్ లింగ్జావో కూడా స్పందించారు. ఆమె మంచుతో నిండిన అసమానమైన అందం మరియు ఆమె ప్రకాశవంతమైన కళ్లలో కోపం యొక్క సూచనల మధ్య కొత్తగా చీకటి మేఘాలు కనిపించాయి. వి జెంగ్యాంగ్ గుప్పెడు, ఇది చెడ్డది. సూయి నుండి వచ్చిన కొన్ని చిన్న మాటలు వెన్ కుటుంబ వైఖరిని ఇంత నాటకీయంగా మారుస్తాయని అతను ఎప్పుడూ ఊహించి ఉండడు. అతను తనను తాను వివరించకపోతే ఈ అపార్థం మరింత తీవ్రమవుతుంది. కాని సూయి అతనికి మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. అతను నిర్మోహమాటంగా కొనసాగించాడు. జూనియర్ అప్రెంటిస్ బ్రదర్ వి, మీరు ఇతర పురుషుల భార్యలను బహిరంగంగా బంధించారని మీ కుటుంబ సభ్యులు కనుగొంటే వారు మీ గురించి ఏమనుకుంటారు? ఇది బయటపడితే ఇది మొత్తం క్లోడ్రైవర్ ప్రిఫెక్చర్లో వ్యాపిస్తుందని నేను భయపడుతున్నాను. కాబట్టి వి కుటుంబ పెద్ద యొక్క ఉన్నతమైన గౌరవనీయమైన వారసుడు ఇతరుల భార్యలను కిడ్నాప్ చేయడాన్ని ఇష్టపడతాడు. సూయి తర్వాత వి జెంగ్యాంగ్ వైపు చూసినప్పుడు అతని చూపులు జాలితో కూడిన సూచనను కలిగి ఉన్నాయి. ఒకసారి ఈ దుష్ప్రచారం నిజమైతే మీరు విచారకరంగా ఉంటారు. అది మీ జీవితాంతం మీతోనే ఉంటుంది. మీరు వి ఫ్యామిలీ హెడ్ కొడుకు కావచ్చు. కాని ఈ కుంభకోణం అనివార్యంగా కుటుంబంలో మీ స్థానంపై అపారమైన ప్రభావాన్ని చూపుతుంది. చెప్పు, మీరు పరిణామాలను భరించగలరా? దాంతో సూయి చేయి చాచి వి జెంగ్యాంగ్ భుజం తట్టింది. నేను చెప్పేది ఒక్కటే. దాని గురించి ఆలోచించడానికి మీ సమయాన్ని వెచ్చించండి. ఒప్ప హాలు వంతులేని అణచివేయబడిన నిశ్శబ్దంలో పడిపోయింది. సూయి మాటలు ఆకస్మిక ఉరుములు వారి హృదయాలలో ప్రతిధ్వనించాయి. వారి ముఖాల్లోంచి రక్తం కారింది. వేయి జెంగ్యాంగ్ అదే సమయంలో మొదట ఎర్రబడ్డాడు. కాని వెంటనే అతను మృత్యువుగా పాలిపోయాడు మరియు అతని నుదిటిపై సెరలు ఉబ్బిపోయాయి. అతను తల నుండి కాలి వరకు వణుకుతున్నాడు మరియు అతని కళ్ళు హింసాత్మక కోపం మరియు సిగ్గుతో మండుతున్నాయి. వి జెంగ్యాంగ్ రక్తం అతని తలపైకి ఎక్కింది. సూయని కొట్టి చంపడం తప్ప మరేమీ కోరుకోలేదు. వెన్ లింగ్జావో అకస్మాత్తుగా ఆమె పాదాలకు లేచాడు. ఆమె ప్రకాశవంతమైన కళ్ళు వి జెంగ్యాంగ్లోకి చల్లగా ఉన్నాయి. సీనియర్ అప్రెంటిస్ బ్రదర్ వి, మీరు ఇంకా మాట్లాడటం ముగించారా? ఆమె అసమానమైన అందమైన లక్షణాలు ఇప్పటికీ మంచు మరియు మంచులా చల్లగా ఉన్నాయి. కాని ఆమె స్వరంలో దాపరికం లేని కోపం ఉంది. అతను నిగ్రహాన్ని కోల్పోబోతున్న సమయంలో వి జెంగ్యాంగ్ తన తలపై ఎవరో ఒక బకెట్ మంచు నీటిని పోసినట్లు భావించాడు. అతను తక్షణమే కంగారుపడ్డాడు. జూనియర్ అప్రెంటిస్ సిస్టర్ లింగ్జావో, అపార్థం చేసుకోకండి. నేను ఆ విధంగా ఉద్దేశించలేదని స్వర్గానికి ప్రమాణం చేస్తున్నాను.
అతను త్వరత్వరగా వెన్ లింగ్జావోకి తన గురించి వివరించడానికి ప్రయత్నించాడు. మనం హెవెన్స్ ఆరిజిన్ అకాడమీలో వ్యవసాయం చేస్తున్నప్పుడు మనం ఒకరినొకరు చూసుకోవచ్చని నేను ఆలోచిస్తున్నాను. అన్నింటికంటే మేము మొదట బ్లూరివర్ స్వోర్డ్ మనోర్లో కలుసుకున్నాము. మేము అని మీరు చెప్పగలరు? స్నేహితులు ఒకరికొకరు సహాయం చేసుకోవడం మరియు మద్దతు ఇవ్వడం సహజమే. నేను అలసిపోయాను. వెన్ లింగ్జావో, ఆమె అందమైన ముఖం మంచుతో నిండిపోయింది. నేను కొంచెం విశ్రాంతి తీసుకోబోతున్నాను. దాంతో ఆమె మహామందిరం నుంచి బయటకు వెళ్ళింది. అయినప్పటికీ ఆమె సూయి గుండా వెరుతున్నప్పుడు ఆమె ప్రకాశవంతమైన కళ్లలో కేవలం అస్పష్టమైన భావోద్వేగం యొక్క సూచన మెరుస్తుంది. ఆ స్థాయి అవమానాన్ని ఎదుర్కొని అతను ప్రశాంతంగా మరియు కంపోజ్గా ఉండగలిగాడు. అతను కూడా నవ్వి పరిస్థితిని తలకిందులు చేశాడు. నేను ఊహించినంత పనికిమాలినవాడు కాదనిపిస్తోంది. ఆలోచన ఆమెకు వచ్చిన వెంటనే వెన్ లింగ్జావో లోపలికి ఆమె తల ఊపాడు. వారిద్దరూ చివరికి అపరిచితులు, వేర్వేరు మార్గాల్లో నడవడానికి ఉద్దేశించబడ్డారు. సూయి మరియు ఆమె స్వయంగా. వారు నామమాత్రంగా భార్యాభర్తలు అయినప్పటికీ వారు మళ్లీ కలుసుకోకపోతే మంచిది. వెయి జెంగ్యాంగ్ అబ్బురపడి అతని వ్యక్తీకరణ సాటిలేని విధంగా వికారమైనదిగా నిలబడ్డాడు. వెన్ లింగ్జావో తనను పూర్తిగా అపార్థం చేసుకుంటాడని అతను ఆందోళన చెందాడు. వేడి వోక్ మీద చీమలగా లోలోపల కంగారుగా ఉన్నాడు. సూయి తన చేతులను వీపు వెనుకకు పెట్టుకుని చల్లగా ఉదాసీనంగా ఈ నాటకాన్ని చూస్తున్నాడు. వెన్ లింగ్జావో తన గురించి ఏమనుకుంటున్నాడో అతను పట్టించుకోలేదు. కాని సాంకేతికంగా అతని భార్యగా ఉన్నప్పుడే ఆమె వి జెంగ్యాంగ్తో కలిసి ఉంటే ఆమె నిస్సందేహంగా అతని నుండి కోకెల చేస్తుంది. ఆ మాట బయటపెడితే అది అతని జీవితమంతా నల్లమచ్చ అవుతుంది. సూయి వలె నిర్లిప్తంగా మరియు అతీతంగా అతను అలాంటిదే జరగడాన్ని భరించలేకపోయాడు. అందుకే అతను ఇంతకుముందు మాట్లాడాడు. అతను ఈ పరిస్థితిని మార్చవలసి వచ్చింది. వి జెంగ్యాంగ్, ఆ దుష్టుడు, వెన్ లింగ్జావో పట్ల చెడు ఉద్దేశాలను కలిగి ఉన్నాడు. తరువాత నేను అతనిని వదిలించుకోవడానికి ఒక అవకాశాన్ని కనుగొనవలసి ఉంటుంది. ఇది నాకు తెలియకుండా ఆకుపచ్చ టోపీ ధరించకుండా కాపాడుతుంది. సూయి లోలోపల తన మనస్సును చాటుకున్నాడు. అతను మిగిలిన ప్రదర్శనను చూడటానికి అతుక్కుపోవడానికి ఆసక్తి చూపలేదు. కాబట్టి అతను తిరిగి వచ్చి ప్రేక్షకులను ఉద్దేశించి ప్రసంగించాడు. ప్రతి ఒక్కరూ దయచేసి సంకోచించకుండా చాటింగ్ చేస్తూ ఉండండి. నేను అలసిపోతున్నాను, కాబట్టి నేను ముందుగా బయలుదేరుతాను. గాలి వీడ్కోలు తర్వాత అతను బయలుదేరడానికి తిరిగాడు. వి జెంగ్యాంగ్కి ఇప్పటికీ కడుపునిండా మంట ఉంది మరియు అతను, సూయి, అక్కడే ఆగు. జూనియర్ అప్రెంటిస్ బ్రదర్ వి, నిజాయితీ గల మాటలు చెవులను గాయపరుస్తాయి, కాని నేను మీ మంచి కోసం చెప్పాను. తదనుగుణంగా నడుచుకోవాలని నేను మీకు సలహా ఇస్తున్నాను. లేకపోతే సరే, వదులు పెదవులు ప్రారంభ సమాధికి దారితీస్తాయి. అతని అడుగులు తీరిక లేకుండా ఉన్నాయి మరియు చాలా కాలం ముందు అతను రాత్రికి క్షీణించాడు. కొవ్వొత్తులు గొప్ప హాలు లోపలి భాగాన్ని వెలిగించాయి. ప్రతి చివరి వ్యక్తి వారి ముఖంలో వికారమైన వ్యక్తీకరణను ధరించారు. వెలుపల చంద్రుడు రాత్రిపూట ఆకాశాన్ని వెలిగించాడు మరియు అర్ధరాత్రి గాలి ఆకులను రస్ట్ చేసింది. సూయి యొక్క రిలాక్స్, ప్రశాంతమైన మూడ్కి ప్రశాంతత సరిగ్గా సరిపోలింది. ఇలాంటి చిన్న ప్రహసనమా? అతను దానిని ఒంటి చేత్తో తిప్పకొట్టగలడు.